అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరంలోని 2014లో గ్యాస్ విస్ఫోటనం జరిగి 22 మంది మరణించారు. మరికొంతమంది క్షతగాత్రులయ్యారని నాగేశ్వరరావు గుర్తు చేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 100 పడకల హాస్పిటల్ని నిర్మిస్తామని చెప్పి 10 ఏళ్లు గడుస్తున్న ఓఎన్జీసీ గేల్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని సహజ వనరుల పరిరక్షణ కమిటీ నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. చమురు, సహజ వాయువు, ఖనిజాలు, ప్రకృతి వనరులను కాపాడాలని ఈ నెల 23న కాకినాడలో తలపెట్టిన సదస్సుకు ఓఎన్జీసీ గేల్ బాధితులు తరలి రావాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నశించాలి ఓఎన్జీసీ గైల్ నిర్లక్ష్య వైఖరి, ఓఎన్జీసీ గైల్ నిర్లక్ష్య వైఖరి, ఓఎన్జీసీ గైల్ నిర్లక్ష్య వైఖరి. ఆదుకోవాలి గ్యాస్ బాధితులను, నగరం గ్యాస్ బాధితులను వైఖరి. ప్రస్తుతం మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరం గ్రామంలో ఉన్నాము. ఈ ప్లేస్ 2014 జూన్ 27వ తేదీన ఇక్కడ గ్యాస్ బ్లాస్ట్ అయ్యి 22 మంది మరణించినటువంటి స్థలం ఇది. అనేక పెద్ద సంఖ్యలో ఇతరత్ర కూడా మరి గాయాలు పాలైనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి తోటలన్నీ కూడా మాడి మసైపోయినాయి. ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ వేసి పెంచినటువంటి తోటలు. కానీ ఓఎన్జీసీ గెయిల్ మీద పెడితే గెయిల్ తాత్కాలిక ఉపశమనం చేసి నగరాన్ని దత్తత తీసుకుంటామని, నగరంలో ఉన్న యువకులందరినీ ఉపాధి కల్పిస్తామని, స్వశక్తితో అభివృద్ధి అయ్యేలాగా తీర్చిదిద్దామని అరిచేతిలో వైకుంఠం చూపారు. ఆ తర్వాత ఈ నగరాన్ని మర్చిపోయారు. కానీ ఈ రోజుకి ఈ పైప్ లైన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో తరచుగా అక్కడక్కడ చిన్న చిన్న లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి లీకేజీ వెంటనే రెక్టిఫై చేయనందువల్ల బ్లాస్టింగ్ జరిగిన పరిస్థితి ఏర్పడింది.